దీప్తి జివాంజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. ప్యారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల పరుగు పందాన్ని 55.82 సెకండ్లలో పూర్తి చేసి కాంస్య పథకం సాధించిన ఈ తెలంగాణ అమ్మాయి ఇప్పుడు దేశ కీర్తి ప్రతిష్టలను ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఘనంగా చాటింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన దీప్తి పుట్టుకతో గ్రహణం మొర్రితో ఉన్న, మానసిక ఎదుగుదల సమస్యలతో బాధపడుతున్నా అవేవి తన లక్ష్యానికి అడ్డు కాలేకపోయాయి. విశ్వ క్రీడల్లో దీప్తి సాధించిన విజయంపై ఆమె తల్లిదండ్రులు ధనలక్ష్మి, యాదగిరిల సంతోషమైతే చెప్పలేనంత. కొద్దిగా ఆరోగ్యం బాగోలేదని, లేదంటే తమ కూతురు బంగారు పథకమే సాధించేదని గర్వంగా చెబుతున్నారు. ఇది గోల్డ్ మెడల్ కొట్టినా, సిల్వర్ కొట్టినా, బ్రాంజ్ కొట్టినా హ్యాపీగానే ఉన్నాం, చాలా హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే కొద్దిగా హెల్త్ సహకరించలే, కొంచెం ఫీవర్ రావడం వల్ల ఆమె బ్రాంజ్ మెడల్. పిటి వెంకటేశ్వరరావు సారు వీళ్ళందరూ కృషి ఉంటేనే ఇలా మా అమ్మాయి ఈ స్థాయిలో బ్రాంజ్ మెడల్ మన దేశాన్ని తీసుకొచ్చింది. మా అమ్మాయి కాకపోతే గోల్డ్ మెడల్ కొట్టేది, కానీ ఆమె ఎందుకు సహకరించలేదు కాబట్టి బ్రాంచ్ కొట్టింది. దానికైనా మన భారతదేశానికి చాలా గౌరవం ఇచ్చింది. ఆ విషయం చాలా అద్భుతమైనది. మాకు కూడా చాలా సంతోషం. కల్లెడ గ్రామానికి, మన ఆర్టీఎఫ్ స్కూల్కు అన్నిటికీ చాలా సంతోషం. కాలేజీ స్కూల్కు దీప్తిని స్థానికంగా ఉన్న ఆర్డీఎఫ్ స్కూల్లో చేర్పించారు. 10వ తరగతి వరకు అక్కడే చదువుకుంది. ఖమ్మంలో జరిగిన పోటీల్లో దీప్తి షూస్ లేకుండా పరిగెత్తి ప్రతిభ కనబరచడమే ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. హైదరాబాద్లోని సాయి అకాడమీకి ఎంపికై కోచింగ్ తీసుకుంటూ ప్రపంచ స్థాయి అథ్లెట్గా మారింది. దీప్తి విజయంపై ఆమె చదువుకున్న పాఠశాల టీచర్లు, హెడ్ మాస్టర్లు అయితే ఆమె విజయం దేశానికే గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని చెబుతున్నారు. ఆ అమ్మాయి మా స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయింది. ఆ తర్వాత రెగ్యులర్గా స్పోర్ట్స్కి వచ్చి ప్రాక్టీస్ చేసి 8th క్లాస్లో సాయి అకాడమీకి సెలెక్ట్ అయింది. తర్వాత నాగపూర్ రమేష్ గారు సాయి అకాడమీలో ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు మన ఇండియా తరఫున, భారతదేశం తరఫున ఆడి బ్రాంజ్ మెడల్ సాధించింది. ముందు కూడా భవిష్యత్తులో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని మా తరఫున, ఆర్టీఎఫ్ స్కూల్ తరఫున కోరుకుంటున్నాను. అమ్మాయి చిన్నప్పటి నుంచి రన్నింగ్లో చాలా చురుగ్గా ఉండేది. కాస్త కొంచెం మిగతా పిల్లల కంటే డిఫరెంట్గా ఉండేది. ఎప్పుడైతే అమ్మాయి స్కూల్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం, అందరి పిల్లల కంటే ఆమెలో ఉన్న స్కిల్ బాగా ఉండడం వల్ల ఆమెను ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో ఉండగానే మీ స్పోర్ట్స్ స్కూల్కు సెలెక్షన్ అయింది. అమ్మాయి స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అయింది, కానీ ఆమె ఉండలేకపోయింది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మన స్కూల్లోనే స్కూలింగ్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే హై స్కూల్కి వచ్చినాక మళ్ళీ అమ్మాయిని ఇక్కడ మళ్ళీ అదే ప్రాక్టీస్ కొనసాగించడము, అందులో డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడము. ఆ క్రమంలో ఖమ్మంలో స్టేట్ లెవెల్ ఆడుతున్న సందర్భంలో ఆమె షూ లేకుండా రన్నింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడ నాగపూర్ రమేష్ గారు ద్రోణాచార్య అవార్డు తను గమనించి, అని ఎవరు ఈ అమ్మాయి అని అక్కడ ఎవరైతే మా పిటి వెంకటేష్ ఉన్నారో వారి దగ్గర పోయి, ఈ అమ్మాయి బాగా రన్నింగ్ చేస్తూ ఉంది, ఈ అమ్మాయిని మా దగ్గర పంపించండి, గచ్చిబౌలిలో మేము ట్రైనింగ్ ఇస్తాము, మంచి భవిష్యత్తు ఉంటుంది అని అడగడం జరిగింది. ఆ క్రమంలో అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో చెప్పి కొంచెం వాళ్ళు కన్విన్స్ కాకపోయినా కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసి పంపేయడము. అక్కడ అమ్మాయి అక్కడ పోయాక ఇంకా స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడము, ఆ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడడం ప్రారంభించింది. ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మాయి మాకు, మా ఊరికి, మా ఆర్టీఎఫ్కి, మా అందరికీ ఒక మంచి పేరు, తనతో పాటు మా అందరికి మంచి పేరు ఇచ్చినందుకు నిజంగా అమ్మాయిని ఎల్లవేళ భగవంతుడు క్షేమంగా చూసి మరికొన్ని విజయాలు సాధించేటట్టుగా ఆ అమ్మాయికి ఇంకా శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి గొప్ప పేరు తీసుకువచ్చిందని, ఆమె ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పెద్దగా కావాలి, ఇంకా ఉరకాలి, హుషారాన్ని ఉరికినట్టు ఉరకాలి, మంచిగా ఇంకా పైకి రావాలి, ఇంకా అన్ని దేశాలన్నీ గెలవాలి.